గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మధు డివోషనల్ ట్రావెల్ అండి, ఓకే తెలుగు సార్. ఛానల్. ఓకే సార్. థ్యాంక్ యూ. లిఫ్ట్ థ్యాంక్ ఓకే యూ థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఓకే. ఇందాకనే లిఫ్ట్ ఇచ్చారు టెంపుల్ నుంచి వెళ్ళి. ఇది మెయిన్ బస్ స్టాండ్ అనమాట నాగర్కోయిల్లో. మనం మార్నింగ్ వచ్చాం కదా, దీని పేరు వడసేరి అంట. సో ఇక్కడ నుంచి మనకి ఏమైనా కనెక్ట్ దొరుకుతుంది. నేను ప్రజెంట్ వచ్చేసి పద్మనాభ మ్యూజియం వెళ్ళాలనుకుంటున్నాను. సో దానికోసం బస్ కోసం వచ్చాను. పద్మనాభ మ్యూజియం వెళ్ళాలి అంటే ఈ బస్సు ఎక్కమని చెప్పారు, ఎల్లో బస్సు. ఇప్పుడే వచ్చాను పద్మనాభపురం ప్యాలెస్కి. ప్రజెంట్ 9:30 అవుతుంది టైము. ఆకలి వేస్తుంది, టిఫిన్ చేసి లోపలికి వెళ్దామనుకుంటున్నా. మిగిలిన విషయాలు షేర్ చేస్తాను. మనకు అనిపిస్తుంది పద్మనాభపురం ప్యాలెస్. టిఫిన్ బాగుంటుందంట, ట్రై చేద్దాం. దాని తర్వాత మిగిలిన విషయాలు ప్యాలెస్ అసలు ఏంటి అనేది కనుక్కుందాం. ప్రజెంట్ వచ్చేసి దోశ ఒకటి అవైలబుల్ ఉందాం, దోశ ఉత్తప్పం. మనకి ప్రస్తుతానికి ఏదో ఒకటి కావాలి, టైం వేస్ట్ చేయలేము. ఇందాక దోశ చెప్పా కదా, అది టేస్ట్ బాగుంది కానీ సరిపోలేదు. మళ్ళీ ఇంకొక ఆనియన్ చెప్పాను, ఆనియన్ ఉత్తప్పం. టేస్ట్ బాగుంది కదా, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. 90 రూపీస్ ఉత్తప్పం, 80 రూపీస్ దోశ. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాను. ఈ ప్యాలెస్కి రావడం నేను ఫస్ట్ టైం. కనుక్కుందాం డీటెయిల్స్ ఏంటి అనేది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. చెప్పులు లోపలికి నాటి అలవాడు అంట. చెప్పులకి బ్యాగులకి 12 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇన్సైడ్ ప్యాలెస్లో కూడా వీడియోగ్రఫీ అలౌ లేదంట. సో లోపలికి వెళ్ళొచ్చి చెప్తాను ప్రైజింగ్ ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్తాను అక్కడ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇది ఎంట్రన్స్కి రైట్ సైడ్ చెప్పుల కౌంటర్, ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్. మెయిన్ ఇది ప్యాలెస్. ఇక్కడ కొన్ని టికెట్స్ రేట్స్ అండ్ గైడ్ లైన్స్ ఇచ్చారు, చూడండి. ప్లీజ్ లీవ్ యువర్ ఫోన్ అవుట్ సైడ్. ₹40 మన ఇండియన్స్కి అయితే. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి DSLR. జస్ట్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. మనకి ఇండియన్స్కి వచ్చేసి అడల్ట్కి 40, మొబైల్ కెమెరాకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, మొత్తం 60 రూపీస్. ప్యాలెస్లో వీడియోగ్రఫీ అలో చేస్తే మనం తీసుకుందాం. ప్యాలెస్కి ముందు ఇక్కడ గణపతి విగ్రహం ఉంది. నేను ఇప్పుడే ప్యాలెస్ లోపల ఎంటర్ అయ్యాను. వీళ్ళు ఇక్కడ మొబైల్లో వీడియోగ్రఫీ అలౌ చేయట్లేదు, ఓన్లీ ఫోటోగ్రఫీ మాత్రమే అలౌ చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క హోస్ట్ ఉన్నారు. వాళ్ళు ఆ ప్లేస్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది మీకు చెప్తాను. మొదటిగా అసలు ఈ పద్మనాభపురం ప్యాలెస్కి ఎలా రావాలి, అసలు ఈ ప్యాలెస్ ఎవరు కట్టారో తెలుసుకుందాం. ఈ పద్మనాభపురం ప్యాలెస్ పద్మనాభపురం అనే విలేజ్లో ఉంది. ఈ ప్యాలెస్ నాగర్కోయిల్కి 20 కిలోమీటర్ల దూరంలో, కన్యాకుమారికి 45 కిలోమీటర్ల దూరంలో మరియు తిరువనంతపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలు ఈ ప్యాలెస్ని ఎవరు కట్టించారో తెలుసుకుందాం. మొదటిగా ఈ ప్యాలెస్ని 1601వ సంవత్సరంలో ఇరవివర్మ కులశేఖర పెరుమల్ అనే రాజు మొదటిగా ఈ ప్యాలెస్ని కట్టించారు. దాని తర్వాత మోడర్న్ ట్రావెన్కోర్ కింగ్ అయిన మార్తాండవర్మ 1929 నుంచి 1959 వరకు ట్రావెన్కోర్ రాజ్యానికి రాజుగా ఉన్నారు.
మార్తాండవర్మ 1950 సంవత్సరంలో ఈ ప్యాలెస్ అంతా రీబిల్డ్ చేయించారు. కింగ్ మార్తాండవర్మ తన రాజ్యాన్ని అంతా ఇంటిదేవుడైన అనంత పద్మనాభ స్వామికి డెడికేట్ చేస్తూ ఒక పద్మనాభ దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే ఒక పద్మనాభ స్వామికి ఒక సర్వెంట్గా ఉంటూ రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట. అందుకే ఈ ప్రాంతానికి పద్మనాభపురం అనే పేరు వచ్చింది. ఇప్పుడు ప్యాలెస్ లోపల హోస్ట్లు చెప్పిన విషయాలు మనం షేర్ చేసుకుందాం. ప్యాలెస్లో ఎంటర్ కాగానే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఆ 3 స్టెప్స్ ఎక్కి వెళ్తే పైన సీలింగ్ ఇలా కనిపిస్తుంది. అదే ప్లేస్లో మనం రాజుకు సంబంధించిన చైరు మరియు రాజుకు సంబంధించిన బెడ్ చూడొచ్చు అనమాట. మొత్తం అది రాయితో తయారు చేసింది. మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా గ్లాస్ లోపల, అవి ఇన్విటేషన్ కార్డ్స్ అంట. ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు రాజు ఏదైనా విఐపీలకి ఇన్వైట్ చేయాలనుకుంటే అవి ఇచ్చి ఇన్వైట్ చేసేవాళ్ళంట అప్పట్లో. అక్కడి నుంచి మనం పైకి నడుచుకుంటూ వెళ్తే మంత్రశాలకి వెళ్తాము. కింగ్స్ కౌన్సిల్ ఛాంబర్, అది మంత్రులతో సమావేశం చేసే ప్లేస్ అంట. మంత్రశాల నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనం డైనింగ్ హాల్కి వెళ్తాము. డైనింగ్ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఒకేసారి 2000 మంది కూర్చొని తిరిగే కెపాసిటీ ఉందంట. అప్పట్లో రాజు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళంట. ఈ డైనింగ్ హాల్ మనకి 2 విభాగాలుగా ఉంది. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్, ఇంకొకటి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్లో 1000 మంది పడతారంట. మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చైనీస్ జార్స్ కూడా చూడొచ్చు. అప్పట్లో పికిల్స్ అవి స్టోరేజ్ చేసేవాళ్ళంట. డైనింగ్ హాల్ నుంచి మనం ముందుకు వెళ్తే మదర్స్ ప్యాలెస్ రూమ్కి వెళ్తాము. ఈ రూమ్నే మొదటిగా కన్స్ట్రక్ట్ చేశారంట 1601 సంవత్సరంలో. మనం చూస్తున్నాం కదా, అదే సింగిల్ పిల్లర్ అన్నమాట. పనసపండు చెట్టు కర్రతో ఆ పిల్లర్ని తయారు చేశారు. మనం ప్రజెంట్ చూస్తున్నది క్వీన్స్ రూమ్, రాణిగారి గది. రాణిగారి ఊగే ఉయ్యాలని కూడా మనం చూడొచ్చు. ఈ ప్యాలెస్ అంతా మొత్తం చెక్కతోటే తయారు చేశారు. మొత్తం 6.5 ఎకరాలలో ఉంది. 400 సంవత్సరాల క్రితం ఇది మన ఏషియాలోనే లార్జెస్ట్ వుడెన్ ప్యాలెస్ అన్నమాట. మనం ప్రజెంట్ చూస్తున్నది కింగ్స్ బెడ్. ఈ బెడ్ స్పెషాలిటీ ఏంటంటే 64 రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెక్క కర్రలతో తయారు చేశారంట. మనం రాజుగారి గదిలో రాజుగారి ఊగే ఉయ్యాలతో పాటు రాజుగారు యూజ్ చేసిన అద్దంని కూడా మనం చూడొచ్చు. ఈ ప్యాలెస్లో కొన్ని రూమ్స్ని ఆయుధాలు స్టోరేజ్ చేసేయడానికి కూడా యూజ్ చేసేవాళ్ళంట. ఈ పెయింటింగ్లో మనం చూడొచ్చు ఈ ప్యాలెస్ ఎంత కలకలలాడేదో రాజు రాణి సేవకులతో. మనం ప్రస్తుతం చూస్తున్న ప్లేస్ ఉంది కదా, ఏదైనా ఫెస్టివల్ జరిగే సమయంలో రాజుగారు ఈ ప్లేస్ నుంచి చూసేవారంట రథయాత్ర అట్లాంటి సమయాలలో. మనం ఈ ప్యాలెస్లో రాజులకు సంబంధించిన ఓల్డ్ పెయింటింగ్స్ చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ చూస్తున్న వ్యూ ఉంది కదా, ఈ ప్లేస్ని ఇంద్రవిలాసం అంటారంట. రాజు ఎవరైనా వేరే దేశాల నుంచి గెస్ట్లు వస్తే వారికి ఇక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేస్తారంట. 1795 సంవత్సరంలో త్రావణ్కోర్ రాజధాని ఇక్కడి నుంచి తిరువనంతపురానికి షిఫ్ట్ అయిందంట. త్రావణ్కోర్ రాయల్ ఫ్యామిలీ వారి సహాయంతో 1935 సంవత్సరంలో ఈ పద్మనాభపురం ప్యాలెస్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర సరిహద్దులు మళ్ళీ సరిచేసినప్పుడు ఈ కన్యాకుమారి ప్రాంతం తమిళనాడు ప్రభుత్వానికి వచ్చింది. అయినా సరే ఈ ప్యాలెస్ యొక్క యాజమాన్య హక్కు
కేరళ ప్రభుత్వానికి చెందేలా ఒప్పందం పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్యాలెస్ని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కేరళ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే బయటికి వచ్చిన మ్యూజియం నుంచి నాకైతే చాలా బాగా నచ్చింది. కేరళ అంటే ఒక అనంత పద్మనాభ స్వామి టెంపులే కాదు, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్యాలెస్లో చూడడానికి మనకి. ఈ కేరళ నాగర్కోయిల్ వచ్చినప్పుడు అందరు మస్ట్ విజిట్ ప్లేస్ ఇదైతే. జస్ట్ 40 రూపీస్ టికెట్ కాస్ట్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది, నాగర్కోయిల్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు అన్నీ నాకు ఇక్కడ వీడియో అయితే అలౌ చేయలేదు, ఫోన్లో ఓన్లీ ఫోటోగ్రఫీ ఒకటి అలౌ అనమాట. సో అన్ని ఫొటోస్ మీకు చూపించాలని అనుకుంటా. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినాక రైట్ సైడ్లో మనకి మ్యూజియం ఉంది. మ్యూజియంలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మనం చూడడానికి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన తాళపత్ర గ్రంథాలు కావచ్చు, రాజుల టైంలో మన భారతదేశం యొక్క సరిహద్దులు ఎలా ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేసిన కాయిన్స్, మరి కేరళలో ఇంకా ఇలాంటి ప్యాలెస్ లాంటివి ఇంకెన్ని ప్యాలెసెస్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి అన్నమాట. అప్పట్లో రాజులు యూజ్ చేసిన కొన్ని వస్తువులు మనం చూసుకోవచ్చు, వాళ్ళు యూజ్ చేసిన కత్తులు అలాంటివి మనం చూసుకోవచ్చు. అప్పట్లో వాళ్ళు చెక్కతో తయారు చేసిన కొన్ని విగ్రహాలను కూడా మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఏరియా అంతా ప్యాలెస్ ఉంది, ఈ సైడ్కి వచ్చేసి మ్యూజియం ఉందన్నమాట. ఇది కూడా బాగుంది చూడడానికి. ప్యాలెస్ నుంచి 5 రూపీస్ ఇస్తే ఇక్కడ తక్కలే అనే బస్ స్టాప్లో దింపారు. ఇక్కడ నుంచి నాగర్కోయిల్కి చాలా బస్సెస్ ఉంటాయంట. అక్కడ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కానీ వెయిట్ చేయాలి కొంచెం. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, 2 మినిట్స్కి బస్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.